మంచి రోజులు, గుడ్ డే కావాలంటే, మంచి రోజు కావాలంటే గుడ్ డే బిస్కెట్ తింటే వస్తుందా? రాదు. గుడ్ డే బిస్కెట్ తింటే బిస్కెట్ తిన్న ఆనందం వస్తుంది, కానీ రోజంతా ఇట్ డజంట్ గ్యారంటీ అ గుడ్ డే. మంచి రోజులు చూడాలంటే, మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలంట? తన నాలుకను చెడ్డవాటిని పలుకకుండా, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి. ఇంకొక దగ్గర కూడా దేవుడు అంటాడు, నీకు నీచములేవో ఘనములేవో నీవు తెలుసుకుంటే నీవు నా నోటి వలె ఉంటావు. చాలాసార్లు ఏవి నీచములో ఏవి ఘనములో తెలియక, ఏవి మాట్లాడకూడదో ఏవి మాట్లాడాలో ఆ డిఫరెన్సియేషన్ తెలియక, ఆ జ్ఞానం లేక, ఆ ఇంగితం లేక చాలాసార్లు దేవుని నోటి వలె మన నోరు ఉపయోగపడడం లేదు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. యు నో దట్ దెర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ యువర్ వర్డ్స్. కొన్నిసార్లు ఎవరికి రూపాయి తీసి సహాయం చేయక్కర్లేదు, ఒక్క ధైర్యాన్ని ఇచ్చే మాట చాలు. ఇట్ వర్క్స్ లైక్ అ మెడిసిన్. గతించిన వారంలో ఒక చెల్లెమ్మ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్తుంది, నా కష్ట సమయంలో మీరు కొన్ని మాటలు నాతో ఫోన్లో చెప్పారక్క, అవి నాకు మైండ్లో ఇప్పటికీ రింగ్ అవుతానే ఉంటాయి. దేవుడు ఆ మాటలు నాకు జ్ఞాపకం చేసినప్పుడల్లా ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్. చాలా నూతనత్వం, చాలా ఒక కొత్త ఎనర్జీ. మీరు చెప్పిన దేవుని మాటలు నన్ను ఇప్పటికీ బలపరుస్తూ ఉంటాయి. అలాంటి మాటలు పలకాలని ఆశ ఉందా మనకి? దేవుని నోటి వలె వాడబడాలి అనే ఆశ మనకుందా? అయ్యా, ఈ నోరు ఉపయోగం లేని నోరే, దేవుని చేతిలో పెట్టనిది ఏదైనా వేస్టే. కానీ ఈ నోటిని ఉపయోగపడే నోరుగా నువ్వు చేయి, నీ మాటలు పలికే నోటిగా చేయి. కొంతమంది బ్రతుకులనైనా కట్టే నోటిగా చేయి. నిరాశలో ఉన్న కొంతమందిని లేవనెత్తే నోటిగా నా నోటిని చేయి. ఇతరుల మీద ఆశీర్వచనాలు పలికే నోటిగా నా నోటిని చేయి. నీ సువార్తను ప్రకటించే నోటిగా నా నోటిని చేయి. హల్లెలూయా. రోజులో వాట్ ఆర్ ద బెస్ట్ వర్డ్స్ దట్ వీ కెన్ స్పీక్? ఒక రోజులో మనం మాట్లాడగలిగే శ్రేష్టమైన మాటలు ఏంటండి? యేసయ్య అనే మాట. అన్డౌటెడ్లీ తిరుగు లేకుండా శ్రేష్టమైన పదం మన నోటితో పలకగలిగేది. కొన్నిసార్లు పాటల్లో ఇప్పుడు కూడా మనం పాడుకున్నాం, బందీనైపోయి ఆ పాటలో యేసయ్య యేసయ్య. పెద్ద పెద్ద వర్డ్స్ లేకపోతే ఒక డిఫికల్ట్ వర్డ్స్ పాడక్కర్లేదు. దేవుని యేసయ్య యేసయ్య అంటే చాలు, హీ రిజాయిసెస్. నా పిల్లలు నా పేరు పిలుస్తున్నారు చాలు, దేవుడు ఆనందిస్తాడు. మై చిల్డ్రన్ ఆర్ కాలింగ్ అపాన్ మై నేమ్. దేవుని నామాన్ని ఉచ్చరించడమే ఒక ఆశీర్వాదం. నోటితో ఎన్నిసార్లు యేసయ్య అనే మాట ఉచ్చరిస్తున్నావు? దేవుని స్తుతించడం ఒక ఆశీర్వాదం. ఈ నోటికి ఎన్నిసార్లు చేస్తున్నావు? థ్యాంక్ యూ చెప్పడం ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ నోటితో ఎన్నిసార్లు చెప్తున్నావు? థ్యాంక్ యూ జీసస్. ప్రతిదానికి చెప్పచ్చు, ఇందాక చెప్పాను కదా, అన్నిటికీ చెప్పచ్చు థ్యాంక్ యూ. ఇలా కూర్చొని ఇక్కడ ఒక 100 రీజన్స్ ఉంటాయి థ్యాంక్స్ చెప్పడానికి, అవునా? నడుస్తూ ఉంటే కాళ్ళు ఇచ్చావయ్యా వందనాలు చెప్పచ్చు. ఎన్నిసార్లు చెప్పాం? కుంటోల్ని చూస్తే కూడా చెప్పాం మనం, అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారయ్యా, నాకు మంచి కాళ్ళు ఇచ్చావు నడవడానికి అని కూడా చాలాసార్లు మనం అంటే కృతజ్ఞత చెల్లించడానికి ఆ హృదయం లేనప్పుడు ఎన్ని కారణాలు కనబడుతున్నా మనకి ఏం అనిపించదు, చలనం ఉండదన్నమాట. పర్వాలేదు అన్నట్టు. దేవుని నామాన్ని ఉచ్చరించడం ఈ నోటితో ఆశీర్వాదం. దేవునికి స్తుతి చెల్లించడం ఈ నోటితో ఆశీర్వాదం. స్తుతి కీర్తనలు పాడడం. మూడవది దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతాస్తుతులు. గివింగ్ హిమ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. ఆత్మీయ ఆశీర్వాదాలు శారీరకంగా ఈ లోకంలో మనం పొందుకున్నవి అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం. అండ్ దెన్ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలు, వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమైన మాటలు, ఒక మంచి కౌన్సిల్. ఆలోచన తెలియని స్థితిలో చాలామంది ఉంటారు. ఈ పని చేయండి, చిన్న సలహా ఇవ్వడానికి ఖర్చు అవ్వదండి. అవుతుందా? ఒక మంచి మాట చెప్పడానికి ఖర్చు అవ్వదు. కానీ కొంతమంది తెరవరు నోరు. ఏది మంచిదో తెలిసినా చెప్పడానికి అక్కడ వరకు వచ్చినా నాకెందుకులే అన్నట్టు కూర్చుంటారు. ఒక్క మంచి సలహా ఇస్తే, వాళ్ళని బ్లెస్ చేస్తే జస్ట్ డూ ఇట్. అసలు ఆలోచించకు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు చెప్పడానికి నీ నోటికి అదొక భాగ్యం. సువార్త ప్రకటించుట ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన మిషన్. అది ఓన్లీ సేవకులకు కాదండి, ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత, ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. ఎంతగా మన నోటిని మనము వినియోగిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, మంచి దినాలు నువ్వు చూడాలని ఆశపడితే నీ నోటితో మంచి మాటలు పలుకు, చెడు మాటలు, కపటపు మాటలు పలకకుండా స్టాప్ యువర్ మౌత్. మంచి మాటలు పలకడం ఎంత ఎఫర్టో బాడీ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అవసరమా? అవసరం లేదులే అని. చెడు మాటలు ఇక్కడి వరకు వచ్చినా ఆపుకోవడం కూడా కష్టం అండి. అర్థమవుతుందా మీకు? స్పీకింగ్ ద రైట్ వర్డ్ ఇస్ డిఫికల్ట్ బికాస్ ద డెవిల్ సేస్ షట్ అప్, అవసరం లేదు అంటాడు అపవాది. స్టాపింగ్ ఫ్రమ్ స్పీకింగ్ ద రాంగ్ వర్డ్స్, చెడు మాటలు, ఎవరినో తిట్టాలనిపిస్తుంది, ఏదో ఒక శాపనార్థం అనాలనిపిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు కొంతమందికి బూతు మాటలు వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని ఆపుకోవడం కూడా కష్టమే. కానీ ద గుడ్ న్యూస్ ఇస్, నీ నోటిని దేవునికి అప్పగిస్తే ఆయన నీ నోటిని ఆయన మాటలతో నింపుతాడు. హీ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ ద రైట్ వర్డ్స్. ఎందుకంటే ఆయన మనల్ని పరిపూర్ణంగా ఎరిగిన దేవుడు. హీఈస్ అవర్ మేకర్. మనకి ఎప్పుడు ఏ మాటలు అందించాలో, ఎప్పుడు మనల్ని వెనక్కి లాగాలో, ఎప్పుడు క్లచ్ చేయాలో, ఎప్పుడు గేర్ మార్చాలో, ఎప్పుడు యాక్సిలరేటర్ వేయాలో అన్నీ తెలుసు. అవునా కాదా? కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం వాడాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి, క్లచ్ ఎప్పుడు వాడాలి, యాక్సిలరేటర్ ఎప్పుడు ఇవ్వాలి, అన్నీ తెలుసు. మన కంట్రోల్స్ అన్నీ ఆయనకు అప్పగిస్తే హీ నోస్ హౌ టు కంట్రోల్ యూ ఇన్ ద పర్ఫెక్ట్ వే. ఒక వాహనం ఒక మంచి డ్రైవర్ చేతిలో ఉన్నప్పుడు ఎట్లా స్టడీగా సేఫ్గా డెస్టినేషన్కి వెళ్తుందో, ఈ దేహం అనే వాహనం, ఆర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని యొక్క దేవాలయం. మనం ఆయన చేతిలో పెట్టేస్తే నేను ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు ముందుకి పంపించాలో, ఎప్పుడు పాజ్ ఇవ్వాలో, ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు. హీ విల్ లీడ్ యూ ఇన్ ద పర్ఫెక్ట్ వే.